అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు E6 ఛానల్ అండ్ మైండ్ విజన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న డిజిటల్ డీటాక్స్ ఫర్ 30 డేస్ ఛాలెంజ్లో 6th ఎపిసోడ్కి వెల్కమ్. ఈరోజు 6th ఎపిసోడ్లో డిజిటల్ హవర్. ఏంటి డిజిటల్ హవర్? మీకేమీ కాంప్లిమెంట్ ఇవ్వట్లేదు, కంగారు పడకండి. డిజిటల్ అవర్ అని అంటే స్పెషల్గా మీకు ఇస్తున్నామని అనుకుంటున్నారా? ఏమీ లేదండి. రోజంతా మొబైల్ని ఎప్పుడు ఉపయోగించవచ్చో 1 గంట లేదా 2 గంటల స్లాట్ను మాత్రమే కేటాయించగలిగితే ఎస్, మీరు వింది కరెక్టే. రోజంతా కాదు, రోజంతా మీరు ఫోన్ అనేది దేనికండి? ఫోన్ అంటే ఏంటి? ఇన్కమింగ్ కాలు, అవుట్ గోయింగ్ కాలు. మనకి ఏదైనా ఫోన్ వస్తే మాట్లాడుకోవడానికి, మనకి ఏదైనా అవసరమైతే అవతల వాళ్ళని పిలిపిస్తానికి దీనికి ఉపయోగపడాలి ఫోను. కమ్యూనికేషన్ వ్యవస్థకు ఉపయోగపడాలి ఫోను. అంతే తప్ప మనం డిజిటల్గా అంటే సోషల్ మీడియాలోనో లేకపోతే ఇన్స్టా పేజెస్లోనో లేకపోతే ఫేస్బుక్స్లోనో ఈ విధంగా చెప్పుకుంటూ పోతే రకరకాల వ్యాపకాల్లోనో సోషల్ మీడియాలో మన జీవితాన్ని అలా గెంటేయడానికి కాదు కదా. అందువల్ల ఏంటంటే 1 గంట లేదా 2 గంటల స్లాట్ను మాత్రమే ఇవ్వండి. ఈ 2 గంటలు ఎగ్జాంపుల్, నేను మధ్యాహ్నం పోస్ట్ లంచ్ 2 to 4 ఐఎమ్ అవైలబుల్ ఇన్ దిస్ స్లాట్ ఇలా పెట్టుకోండి. వాట్సాప్ ఇవన్నీ కామనే, కానీ ఏంటంటే సోషల్ మీడియా పరంగా మీరు స్పెండ్ చేసేటువంటి టైము ఏ విధంగా ఉండాలంటే ఒక పరిధి మించి ఉండకూడదు, ఆ పరిధి లోపలనే ఉండాలి. దీనికి గల కారణం కూడా సైంటిఫిక్ రీజన్ చెప్పమంటారా? ఎస్, సైంటిఫిక్గా మన మొబైల్ని మనం హ్యాండిల్ చేసినప్పుడు మన చేతులు ఉన్నాయి కదా, ఫింగర్స్, మన ఫింగర్స్తో హ్యాండిల్ చేస్తాం. మనం షార్ట్స్ అయితే ఇండెక్స్ ఫింగర్తో స్క్రోల్ చేస్తూ ఉంటాం కదా. ఈ ఇండెక్స్ ఫింగర్ ఏంటి ఎబిలిటీ? మన బ్రెయిన్లోంచి వచ్చే న్యూరాన్స్ నుంచి కనెక్షను, ఈ బ్రెయిన్లోంచి వచ్చేటువంటి న్యూరాన్స్ అన్నీ కూడా ఇక్కడ లాజికల్ ఎబిలిటీస్. ఇది లాజికల్ అండ్ ఇండెక్స్ ఫింగర్ ఇది లాజికల్ ఎబిలిటీస్ అంటే ఏంటి? తెలివితేటలు, డూ ఆర్ డూ నాట్ అంటే డెసిషన్ మేకింగ్ ఎబిలిటీస్ ఇందులో ఉంటాయండి. నమ్మండి, డిసిషన్ మేకింగ్ ఎబిలిటీస్, తప్పు ఒప్పు విచక్షణ ఇందులోనే ఉంటుంది. దీనికి కనెక్ట్ అయి ఉంటుంది. మనకి ఆక్యుప్రెషర్, ఆక్యుపంక్చర్ మీరు వినే ఉంటారు. మనకి హెడాక్ వచ్చిందనుకోండి, ఈ తంబులో జస్ట్ ఇక్కడ జస్ట్ ప్రెస్ చేస్తే గట్టిగా ఆ హెడాక్ రిలీఫ్ అవుతుంది. ఎస్, అవును కదా. అలాగే మన ప్రెజర్ పాయింట్స్ ఉంటాయి. అలాగే మన మైండ్లోంచి దీని అందరికీ కారణం ఏంటి? లోపల ఒక శక్తి, అద్భుతమైన న్యూరాన్స్ కనెక్ట్ అయి ఉంటాయి. వాటికి ఒక పొర ఉంటుంది, దాని పేరే మైలాన్ షీత్. ఆ మైలాన్ షీత్ ఏం జరుగుతూ ఉంటుంది? తరచుగా మీరు మొబైల్ మీద పెడుతున్నప్పుడు ఈ ఫింగర్ని ఆటోమేటిక్గా ఈ న్యూరాన్స్ ఎక్కడైతే న్యూరో ట్రాన్స్మిటర్స్ని, సిగ్నల్స్ని కనెక్ట్ చేస్తూ ఉంటాయో ఈ బలహీనపడిపోతాయి, తద్వారా పలచబడిపోతాయి. తద్వారా ఏం జరుగుతుంది? మతిమరుపు, ఆలోచన అంటే తగ్గిపోతుంది. దానివల్ల ఏంటంటే ఆల్జైమర్స్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనిషి ఈ మధ్య ఆల్రెడీ శాస్త్రవేత్తలు కూడా ప్రూవ్ చేశారండి, మంకీ మైండ్ వచ్చేస్తుందంట మనుషులకి. ఎవరైతే రోజుకి 2 గంటల మించి సోషల్ మీడియా లేదా మొబైల్ ఫోన్ స్క్రీన్తో అటాచ్ అయ్యి రేడియేషన్ ఎఫెక్ట్కి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆరోగ్యం ఉంటుంది కదా. కొంతమందికి ఆరోగ్యం బాగుంటుంది, భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ అది. కొంతమంది ఆరోగ్యం వీక్ ఉంటుంది. మనం వీక్గా ఉందా, స్ట్రెంగ్తన్గా ఉందా అనేది మనం చెప్పలేం కదా. కొంతమంది ఇమ్యూనిటీ స్ట్రాంగ్ ఉంటుంది. మన కరోనా విపత్తులో చూడండి, మంచి స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళే లేరు పాపం. వీక్గా ఉన్నవాళ్ళు, డయాబెటీస్ పేషెంట్లు కూడా హ్యాపీగానే ఉండగలిగారు. అంటే చెప్పలేమండి, ఎవరు ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలియదు. అందువల్ల ఏంటంటే మన ఆరోగ్యం, మానసికమైన ఆరోగ్యం పక్కన పెడితే శారీరకమైన ఆరోగ్యం సహకరించాలంటే ఈ మొబైల్ ఫోన్ ఎప్పుడు మనం హార్ట్కి దగ్గరగా పెట్టుకుంటున్నాం, లేకపోతే చేతికి హోల్డ్ చేసి పట్టుకుంటున్నాం. తద్వారా ఏంటంటే న్యూరాన్స్ ఎక్కడైతే రెసొనేట్ అవుతున్నాయో ఆ న్యూరాన్స్ నుంచి వెళ్ళే మైలాన్ షీత్ అనే పొర కుచించుకుపోతూ ఉంటుంది. తద్వారా ఏం జరుగుతుంది? పర్టిక్యులర్లీ మతిమరుపు స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మెంటల్ డిప్రెషన్స్, ఒత్తిడి, మానసిక రుగ్మతలు, ఇవన్నిటి వల్ల ఏమవుతుంది? మనిషికి ప్రశాంతత కరువై ఆరోగ్య సంబంధిత అనారోగ్యం పాలు చేసేసుకుంటున్నాడు. మనిషి తన ఆరోగ్యాన్ని సైతం కోల్పోతున్నాడు. దీనికి గల కారణం మొబైల్ ఫోన్ని హ్యాండిల్ చేసేటువంటి మన చేతుల్లో సైతం ఎంతసేపు మనం ఫోన్ పట్టుకుంటున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. సో ఈ విషయంలో మీరందరూ కూడా ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచించి మొబైల్ ఫోన్ని సాధ్యమైనంత దూరంగా పెట్టే ఆలోచన చేయండి. మీరు వ్యాపారస్తులా, మీ క్యాబిన్కి కొద్దిగా ఒక 10 నిమిషాలు దూరంలో పెట్టండి. ప్రశాంతంగా ఆస్వాదించండి మీ ఉద్యోగాన్ని,
లేదా మీ వ్యాపారాన్ని, మీ వర్క్ స్టేషన్లో ఏదైనాని అది ప్రశాంతంగా ఆస్వాదించండి. అంతే తప్ప మొబైల్ ఫోన్ని తీసుకుని అవతల క్లయింట్ ఉంటే క్లయింట్ ఎదురుగుండా మీరు మొబైల్ ఫోన్లు వాడడం లేదా క్లయింట్ నాను అవమానించినట్టు కాదా? అట్ ద సేమ్ టైం అవతల వాళ్ళ దగ్గర మనం ఎక్స్చేంజింగ్ ద కమ్యూనికేషన్ ఇన్ బిట్వీన్ ద వన్ పర్సన్ విల్ బీ ఇన్వాల్వింగ్ దట్ ఈస్ నన్ అదర్ దెన్ డిజిటల్ ఫ్రెండ్ అవర్ డిజిటల్ బాక్స్ మొబైల్ ఫోన్. అందువల్ల ఏంటంటే ఐ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు అలొకేట్ ఎ డిజిటల్ హవర్. అది 1 గంట కావచ్చు, 2 గంటలు కావచ్చు. ఈ డిజిటల్ హవర్ అనేది ఖచ్చితంగా మీరు మెయింటైన్ చేయగలిగితే మొబైల్ని కొంతవరకు మీరు అలొకేట్ చేసినట్టు, దానికంటూ ఒక టైం అలొకేట్ చేసినట్టు. తద్వారా ఏంటంటే మిమ్మల్ని మీరు కాపాడుకోవడమే కాదండి, మీ పిల్లల్ని సైతం సక్రమంగా పెంచడానికి ఇది ఒక రకమైన ప్రక్రియ అని నేను చెప్తాను. ఈ విషయాన్ని ఖచ్చితంగా మీరు కన్సిడర్ చేసి డిజిటల్ అవర్ని ఇంప్లిమెంట్ చేస్తారు కదూ. నమస్కారం.